వైద్యురాలు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత కడుపులో బ్యాండేజీ ఉంచి కుట్లేశారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలి కాబోయింది. బంధువుల అప్రమత్తతో ప్రాణం నిలిచింది. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. హన్మకొండ జిల్లా కమలాపూర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత కడుపులో బ్యాండేజీ ఉంచి కుట్లేశారు. బాలింత బంధువులు తెలిపిన వివరాల మేరకు కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన గర్భిణి వారణాసి తిరుమలకు ఏప్రిల్ 27న నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రసవం కోసం కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరకాల ఆసుపత్రి నుంచి వైద్యురాలు వచ్చి సిజేరియన్ చేయడంతో గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏప్రిల్ 30న ఆమె డిశ్చార్జ్ అయింది. ఇంటికొచ్చిన 2 రోజుల తర్వాత బాలింతకు కడుపు నొప్పి వచ్చింది. ఆదివారం నొప్పి మరింత తీవ్రమైంది. సిజేరియన్ చేసి కుట్లు వేసిన చోట ఎరుపు రంగు బ్యాండేజీ కనిపించడంతో కుటుంబ సభ్యులు తిరుమలను రాత్రి సమయంలో కమలాపూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు వైద్యురాలితో ఫోన్లో మాట్లాడి కుట్లు వేసిన ప్రాంతం నుంచి బ్యాండేజీని బయటకు తీస్తుండగా 2 కుట్లు తెగిపోయాయి. వెంటనే సిబ్బంది రక్తస్రావం కాకుండా చికిత్స చేశారు. బాలింత బంధువులు కుటుంబీకులు విధుల్లో ఉన్న వైద్యుడితో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం బాలింత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. ఏది ఏమైనా వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీసేదే. సకాలంలో కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రాణం నిలిచిందని చెప్పవచ్చు. వైద్యురాలు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత కడుపులో బ్యాండేజీ ఉంచి కుట్లేశారు. ఆమె సిచ్యువేషన్ బట్టి మేము వాట్సాప్ పెట్టినాం మేడంకి. వాట్సాప్ పెడితే మేడం చూసి ఏమైనా ట్రీట్మెంట్ చేయండి మీరు, మేము పొద్దున వస్తామని చెప్పారు. అంటే ప్రాణపోతుంటే కూడా మీరు పొద్దున వస్తారా సార్? ఇక్కడ మేడం మాకు ఆపరేషన్ చేసిన మేడం ప్రాణపోతుంటే కూడా మేము ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు అక్కడనే ఉండి ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటారా? ఇప్పుడు ఏ పెద్ద మేడం స్పందించలే, ఏ సార్ స్పందించలే. ఆమెకు మంచి ట్రీట్మెంట్ జరుగుతున్న మంచి, లేకుంటే ఈ హాస్పిటల్ ముద్ద పడాలి, గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్లో పోవాలి. పేషెంట్ చూసుకుంటామా అని చెప్పేసి కుట్టేసారు. కట్లు పడితే బ్యాండేజ్ పెట్టేసారు. ఆమెకి ఈ రోజు చూపించండి, అది అక్కడ పిల్లలు ప్రాణం పోతాయి. ఇప్పుడు గవర్నమెంట్ జీతాలు ఇచ్చే దేనికి? ప్రాణం కాపాడడానికి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. కాకపోతే మీరు నిర్లక్ష్యం చేస్తే ఏదైనా ఇట్లా పడతారు సార్, కేసు పడతారు. ఇట్లా చెప్పండి. చాలా తీసేయండి, తీసేసి ఆమెకు మంచి గట్టి ఇంజక్షన్ వేయండి, మంచి నొప్పి తగ్గేటట్టు ఇంజక్షన్ వేయండి. మళ్ళీ నేను ఫోన్ రోజు వస్తా అని చెప్పేసింది. లేకపోతే పట్టుకో బాగా ఉన్నది ఇబ్బంది పడ్డట్టుగా మొత్తం ప్రాణానికి మోసం. మీరు ఎన్ని ఇంజక్షన్ వేయాలి? ఇప్పుడు మేడం రావాలి, అంతే మేడం రావాలి. వారు